హాయ్ ఫ్రెండ్స్, అహింసో పరమో ధర్మః అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అద్భుతంగా వివరించాడు. అన్ని ధర్మాల్లో కంటే గొప్ప ధర్మం అహింస. మనం ఏ జీవికైతే ఎప్పుడైతే హింస కలిగించకుండా మన వల్ల తోటి ప్రాణులకు ఏ విధమైన నష్టం చేకూరకుండా జీవిస్తామో అదే సరి అయిన జీవన విధానం. మనకు అన్నీ మంచిగా ఉండాలి, మనకంతా మంచి జరగాలి, మనకి ఏ ఇబ్బంది కలగకూడదు అనుకుంటాం. కాకపోతే మన ఆహారం ద్వారా, మన యొక్క పనుల ద్వారా వేరే వాళ్ళకు హింస జరుగుతుంది. అది మనుషులకైనా జంతువులకైనా అని అంటే ఒక్కసారి మనం ఆలోచించకూడదా? మన కడుపు నిండాలి అంటే తోటి ప్రాణుల ఊపిరి తీసేయాలా? ఒక్కసారి ఆలోచిద్దాం. వాటిని కోస్తున్నప్పుడు వాటిలో దుఃఖము, బాధ, భయము, ఎన్నో రకాలైన ఎమోషన్స్తో నిండిపోయి అది తింటే మనం ఆరోగ్యంగా జీవిస్తామా? అది తింటే మనకు ఆనందం వస్తుందా? మనం ఏమి తింటే అదే మనం అయిపోతాం. దుఃఖాన్ని, ఆందోళనను, భయాన్ని, ఒక వ్యధనను మనం తిన్నప్పుడు అదే మనం అయిపోతాం కదా. ఎన్నో రోగాలు ఈ యొక్క సరికాని ఆహారం వల్ల వస్తుందని WHO రిపోర్ట్ చెప్తుంది. మన పిల్లలకి చిన్న నొప్పి తగులుతూనే తట్టుకోలేం. అటువంటిది పీకలు కోస్తూ మన కడుపు నింపుకుంటున్నాం. ఒక్కసారి మళ్ళీ ఆలోచించి నిర్ణయం చేసుకుందాం. ఈ క్షణం నుంచి అయినా రియలైజ్ అవుతాం, అన్ని ప్రాణుల్లో ఆ యొక్క పరమాత్మ ఉన్నాడని అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు.